హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం నిన్నటి విషయం అంటే 13వ తారీఖు నాడు జరిగినటువంటి పూరి జగన్నాథ్లో జరిగినటువంటి ఒక విషయం. రత్న భండాగారము తెరవడం జరిగింది కూడా. ఈ రత్న భండాగారం అంటే ఏమిటి, అందులోకి రత్నాలు ఎలా వచ్చాయి అంటే, ఒక ప్రముఖమైనటువంటి యొక్క దేవాలయాలలో మంచి శక్తి ఉండి మంచి చరిత్ర ఉన్నటువంటి ఒక దేవాలయాల్లో భాండాగారాలు ఉంటాయి. ఇప్పుడు అనంతపద్మ స్వామి దేవాలయము, రంగనాథ స్వామి దేవాలయము, అహోబిల దేవాలయం, ఇలాంటి దేవాలయాల్లో చాలా దిక్కుల రత్న భాండాగారాలు ఉన్నాయి. జగన్నాథ్పురిలో ఒక దగ్గరే కాదు, ఎన్నో దిక్కులు ఉన్నాయి. అయితే ఇంత సంపద స్వామికి ఎలా వచ్చింది అనేటువంటి ఒకటి మొదటి విషయం. మనం ఇంత సంపద ఎలా వచ్చింది అంటే, దేవాలయం ఈనాటిది కాదు, ఏదో నిన్న మొన్న కట్టినటువంటి ఒక దేవాలయాలు కావు ఇవి. చాలా పురాతనమైనటువంటిది, చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఒక దేవాలయం మన జగన్నాథ స్వామి దేవాలయం. మోక్షాన్ని ఇచ్చేటువంటి ఒక సప్త దేవాలయాల్లో జగన్నాథ స్వామి దేవాలయం కూడా ఒకటి. అలాంటి పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి దేవాలయం. అంటే మనకు కొంత చారిత్రక దాన్ని బట్టి చూసినట్టయితే, కొంత చారిత్రాధారంగా మనం చూసుకున్నట్టయితే, సుమారు 11-12 శతాబ్దముల నుంచి స్వామివారికి ఆభరణాలు చేయించడం జరిగిందని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే పూర్వకాలంలో రాజులు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి. నేను సంపాదించినటువంటి ఒక రాజ్యంలో కొంత భాగాన్ని భగవంతునికి సమర్పిస్తాను అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కప్పం కడతామో, అంటే పన్ను కడతామో రాజ్యానికి, మనం సంపాదించిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతామో అప్పుడు రాజులు కూడా దేవాలయాల అభివృద్ధి గురించి బంగారం, అప్పుడు బంగారమే విలువ కాబట్టి బంగారాన్ని ఇచ్చేవారు. రత్నాలు, బంగారము అవి సమర్పించుకునేవారు. అంతేకాకుండా సంపద ఎక్కువగా ఉన్నప్పుడు, రాజుగారి దగ్గర సంపద ఎక్కువగా ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పరచుటకై, అంటే దేవాలయాలకి భయానికి దొంగలు రారు, సంపద ఎక్కడ పోదు, వేరే రాజులు యుద్ధానికి వచ్చినా కానీ దాన్ని కొల్లగొట్టుకోరు అనేటువంటి ఒక ఉద్దేశంలో దేవాలయాల్లో రత్న భాండాగారాలు పెట్టి సంపదను పెట్టేవారు. ఇంకొక విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే, యుద్ధాలు జరిగేటప్పుడు, పరరాజులతో యుద్ధం జరిగేటప్పుడు, రేపొద్దున మనము గెలిచినా ఓడినా సంపద మాత్రం పోతుంది కదా. ఒకవేళ గెలిచినట్టయితే మళ్ళీ పరిపాలన చేయడానికి సంపద కావాలి, డబ్బంతా కూడా యుద్ధంలో ఖర్చు అవుతుంది, ధనమంతా కూడా. అప్పుడు మళ్ళీ కావడానికి చెప్పి అప్పుడు ఆ యుద్ధం యొక్క సమయంలో కూడా కొంత ఈ సంపదను, డబ్బును, అంటే బంగారాన్ని, రత్నాలను దేవాలయాల్లో పెట్టేటువంటి వాళ్ళు రాజులు. అలా చూసుకుంటే మన జగన్నాథపురి దేవాలయానికి సుమారు 11-12 శతాబ్దం నుంచి సుమారు ఒక 46 మంది రాజులు, నాకు తెలిసినంతగా 46 మంది రాజులు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తీసుకోలేదు, అది స్వామివారికే సమర్పించాం కాబట్టి అది స్వామివారికే ఉండని అని చెప్పారు. దానికి సింహాసనాలు, మన వాహనాలు, ఇటువంటి రకరకాలైనటువంటి కొన్ని రకాల ఆభరణాలు, ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టారు. పెట్టి దాన్ని జాగ్రత్తగా చేయడానికి రహస్య గదులు పెట్టేవారు. అదే భాండాగారం. ఆనాడు బ్యాంకులు లేవు కదా, పెట్టాలంటే భూమిలో పాతి పెట్టడము, లేకుంటే రహస్య గదులను ఏర్పాటు చేసి అందులో
చెక్క పెట్టెలు లాంటివి, ఇనుప పెట్టెలు లాంటివి చేయించి దాన్ని జాగ్రత్తగా పెట్టడము జరుగుతుండేది. అలా పెట్టిన తర్వాత కూడా ఆ రహస్య గదిని తెరవడానికి వీలు లేకుండా నాగబంధం వేసేవారు. రాజమాంత్రికులు ఉండేవారు అప్పుడు ఆ కాలంలో. వాళ్ళు మహా గట్టికులు. ఆ నాగబంధం అనేటువంటిది వేసేవారు ఆ తలుపుకు. అంటే అది ఎవరు తీసినా ఆ తలుపు వెళ్ళదు. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఎవరు తీయలేరు. ఒకవేళ తీసినా బలవంతంగా గొడ్డళ్ళతో, కట్టెలతో నరికి చేసి తీయడానికి వీలు లేదు. తీసినా గాని వాడు బ్రతకడు. నాగబంధం వేసినటువంటిది వేసినప్పుడు అంత భయంకరంగా ఉంటుందది. అలాంటి నాగబంధాలు వేసి దాన్ని ఆ మూలధనాన్ని అంటే ఆ బంగారము, రత్నాలను వాటిని కాపాడుకుంటూ వచ్చేవారు. ఆ తర్వాత శతాబ్దాలు మారినాయి. రాజులు మారుతున్నారు, చేస్తున్నారు. డబ్బు అంతా కూడా నేలమాళిగలోనే అంటే వాళ్ళు పెట్టినటువంటి ఒక భాండాగారంలోనే ధనమంతా కూడా ఉండిపోతుంది. అలాగే మన జగన్నాథ స్వామికి గూడా ఎంతోమంది రాజులు ఎంతో ధనాన్ని, రత్నాలను, బంగారాన్ని ఇవన్నీ కూడా సమర్పించుకున్నారు. అవన్నీ కూడా భాండాగారంలోనే ఉండిపోయినాయి. అయితే ఇక్కడ మనకొక విషయం, నాగబంధం అని చెప్పి అనుకున్నాం. నాగబంధం వేస్తే విప్పేటువంటి వాళ్ళు మహానుభావులు ఈనాడు ఎవరున్నారు? అలాంటి మాంత్రికులు నాగబంధాన్ని విప్పేటువంటి ఒక ఉన్నారు, లేరని కాదు. దేశమేం కొల్లుబోలేదు. ఉన్నారు. వాళ్ళు కూడా తగు జాగ్రత్తగా మంచి ఆచార వ్యవహారాల్లో ఉండి సనాతన సాంప్రదాయాన్ని పాటించుకుంటూ ఉండి అలాంటి యొక్క నాగబంధాన్ని విడదీయాలి. అలాంటి వాళ్ళు దాన్ని గనక చేయవలసొస్తుంది. నాగబంధం అన్నారు. సరే, దాన్ని ఆ మధ్యన అంటే మనకు ఇప్పుడు చరిత్ర ప్రకారంగా చూస్తే 46 సంవత్సరాల క్రితం అంటే 1978 వరకు ఆ సంపదను 3, 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కించి పెట్టేవారట. ఆ స్వామివారి యొక్క సంపద ఏదైతే ఉందో, భాండాగారంలో ఉన్నటువంటి యొక్క సంపద ఏదైతే ఉందో, ఆ సంపదను 1978వ సంవత్సరం వరకు 4 సంవత్సరాలకోసారి, 5 సంవత్సరాలకోసారి ఇట్లా వారికి తోచినట్టుగా సమయం ఉన్నప్పుడుగా ఆ ఆలయ కమిటీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆలయ అధికారులు ఎవరైతే ఉంటారో, ఆ ట్రస్ట్ వాళ్ళంతా కూడా కూర్చొని, ఆ గ్రామ పెద్దలు వాళ్ళంతా కూర్చొని దాన్ని లెక్కించి ఒక నోట్‌బుక్‌లోనో, ఎందులోనో ఒక తాళపత్రం మీదనో రాసి అది పెట్టేవారట. అలా 1978 వరకు లెక్కించారు. మరి అప్పటి ఆ లెక్కల యొక్క దస్తావేజులు, డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో తెలవదు. ఉన్నా గాని అవి ఆ భాండాగారంలోనే పెడతారు. వాళ్ళకు తెలిసేటువంటి ఒక విషయంలో అక్కడ ఏదో వాళ్ళకు గుర్తుగా అవి ఆ కాగితాలన్నీ అక్కడ పెట్టుకుంటారు. కానీ 1978లో చివరిసారిగా లెక్కించినప్పుడు దాన్ని అంటే అది నిన్న మొన్నటి రోజే కదా! 40 సంవత్సరాలంటే మన తెలివి ఉన్నప్పుడు మనకున్నటువంటి ఒక సమస్యనే ఇది. మన కళ్ళ ముందు జరిగేటువంటి ఒక విషయమే. 1978లో లెక్కించినప్పుడు దాని విషయాలేవి బయటికి రాలేదన్నారు కొందరు. అంటే ఆ సంపదను భాండాగారంలో ఉన్నటువంటి ఒక సంపదను లెక్కించి, ఆ సంపదను 10 మందికి తెలిసేటట్టుగా చెయ్యాలి. స్వామివారికి ఇంత ఉంది, ఇన్ని భూములున్నాయి, ఇంత ఆస్తిపాస్తులున్నాయి, చరాస్తి ఇంత, స్థిరాస్తి ఇంత అని చెప్పి పబ్లిక్‌గా చెప్పాలి. ప్రజలందరికీ కూడా చెప్పాలి. అది ఆగమశాస్త్రం యొక్క ఇది. ఏదో దాచిపెట్టుకొని మేనేజరు, పూజారి వాళ్ళే కూర్చొని లెక్కించుకొని పోవడం అనేటువంటి ఒక విషయం కాదు. ఈ సంవత్సరం ఇప్పుడు లెక్కించినప్పుడు ఎంత ఆస్తి ఉంది, వచ్చే సంవత్సరం నాడు ఎంత ఆస్తి ఉంది, దీనికి మూలధనం ఎంత, దానికి వచ్చినటువంటి ఒక ఇంట్రెస్ట్ ఎంత అనేటువంటి లెక్కలన్నీ కూడా చెప్పాలి. ఇంట్రెస్ట్ అంటే ఎలా వస్తుంది? నేలమాళిగలో వచ్చే ఇంట్రెస్ట్ వస్తుందంటే ఈ పైన దేవాలయానికి వచ్చేటువంటి ఒక ఆస్తి కూడా ఉంటుంది కదా! అందులో ఏవైనా ఒక విలువైనటువంటి యొక్క నగలు గానీ, ఇవి గానీ గనుక ఉన్నట్లయితే వాటిని కూడా అందులోనే భద్రపరిచేవాళ్ళు. అందుగురించే అది పెరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒక సంవత్సరం లెక్కపెట్టాం, మళ్ళీ 5 సంవత్సరాల వరకు లెక్కించరు. అయితే ఈ మధ్యన వచ్చి 5 సంవత్సరాల మధ్యన వచ్చినటువంటి ఒక విలువైనటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో, నగలే కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఈనాడైతే బ్యాంకులున్నాయి కాబట్టి డబ్బులన్నీ బ్యాంకులో పెడుతున్నాం.
కానీ నగలు భద్రపరచడం అనేటువంటిది ఉంటుంది. ఎవరు ఎంత ఇచ్చారు, ఏంటి దాని విషయం అంతా కూడా సంపూర్ణంగా రాసి దాన్ని ఆ భాండాగారంలోనే పెట్టవలసొస్తుంది. భూముల విషయాలు ఎవరో ఒక 10 ఎకరాల భూమి స్వామివారికి విరాళంగా ఇచ్చాడు. ఆ భూమి యొక్క ఆస్తిపాస్తులు, దాని యొక్క డాక్యుమెంట్లు అవన్నీ కూడా ఆ భాండాగారంలోనే ఉంటాయి. ఇలా ఆస్తి పెరుగుతూ వస్తుంది. అలాంటి యొక్క ఆస్తి పెరిగినప్పుడు దాని యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రత్న భాండాగారంలోనే ఉంటాయి. అయితే అందు గురించి లెక్కించినప్పుడు ఈసారి లెక్కించినప్పుడు ఎంత ఉంది, వచ్చేసారి మళ్ళీ తర్వాత లెక్కించినప్పుడు ఎంత ఉంది, అదంతా కూడా ప్రజలకు తెలియాలి. ఒక్క ధర్మకర్తకు, ఆ చైర్మన్‌కు, ఆ పూజారులకు వాళ్ళకే తెలియడం కాదు. ప్రజలందరికీ కూడా దేవాలయం ప్రజలందరి సొత్తు. మీ ఒక్కని సొత్తే కాదు. ప్రజలందరి సొత్తు దేవాలయం. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. 1978లో ఎప్పుడైతే లెక్కించారో దాని యొక్క చిట్టా బయటికి రాలేదు. లోపల రాసిపెట్టారేమో, రేపు ఎల్లుండి బయట పడుతుందో ఏమో అది లెక్కించినప్పుడు. కానీ 1978లో లెక్కించినప్పుడు 70 రోజులు లెక్కించారట. ఒక రోజు 2 రోజులు కాదు. 70 రోజులు లెక్కించినా కానీ ఇంకా దాన్ని లెక్కబెట్టేటువంటి ఒక ఆభరణాలు ఇంకా చాలా ఉండిపోయినాయి. రత్నాలాభరణాలు. వీరికి సమయం సరిపోక కాక దాన్ని అక్కడికి వదిలిపెట్టారు. 72 రోజులు లెక్కబెట్టి దానికి అక్కడ పెట్టారు. ఇంకా లెక్కించేటువంటిది, ఇంకా దాన్ని చేసేటువంటిది చాలా ఉంది. గుజరాత్ నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఈ రత్నాలను వెలగట్టేటువంటి యొక్క కంసాలీలను, రత్న పరిశోధకులను కూడా తీసుకొచ్చారు అప్పుడు. వాళ్ళొచ్చి రత్నాలకు విలువ కట్టలేకపోయినారు. ఇంత విలువ ఉంటుందని చెప్పి, అంటే అంత నికారసైనటువంటి ఒక రత్నాలు ఆనాడు స్వామివారి దగ్గర ఉన్నాయి. వాటిని విలువ కట్టాలి. ఎంత విలువ కట్టాలి? కోట్లలో. వాటిని విలువ కట్టాలి. అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆనాడు లెక్కించారు. కొన్నిటికి విలువ కట్టారు, కొన్నిటికి ఆలోచన చెయ్యాలి అన్నారు. ఆ రత్నాన్ని చూడాలి, అది ఎంత విలువవుతుంది, ఎన్ని క్యారెట్లు ఉంది, దానికి ఎంత విలువ అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఆనాటికి ఈనాటికి అనేటువంటి ఒక చూసుకోవడానికి ఇలాంటి యొక్క విషయాలు ఏవి 1978లో బయటపడలేదు. ఆ లెక్కించినటువంటి యొక్క వ్యక్తులకు వాళ్ళకే ఉంటారు. ఎంతమంది లెక్కిస్తారు? ఆనాడైనా ఈనాడైనా 10 నుంచి 20 మంది మధ్యనే ఉంటారు లెక్కించే వాళ్ళు, దాన్ని చూసేవాళ్ళు. అది కూడా దేవాలయం అధికారులు, రాష్ట్రాధికారి, రాష్ట్రాధికారి అంటే కలెక్టరో, ఆర్డీఓనో, ఎంఆర్ఓనో ఇలాంటి వాళ్ళు, గవర్నమెంట్ అధికారులు, కలెక్టరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులలో ముఖ్యమైన ఒక రాజకీయాలు అంటే చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు ఇలాంటి వాళ్ళు కొంత ఇటు దేవాలయం యొక్క అధికారులు, తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పూజారులు, ధర్మకర్త ఇలాంటి వాళ్ళు 13-15 మంది వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉండే లెక్కిస్తారు. దాన్ని అన్నీ కూడా డాక్యుమెంట్స్ తయారు చేసి పెడతారు. అలాంటివి 1978లో ఏమి జరిగింది అనేటువంటి ఒక చిట్టా బయట రాలేదు. లెక్కించారు. 72 రోజులు లెక్కించారు. ఆ తర్వాత కాదు అనేటువంటి ఒక విషయంలో దాన్ని వాళ్ళు మార్చుకున్నారు. అక్కడికి ఆపేశారు. ఆ తర్వాత తాళం వేశారు. తాళం వేసేస్తే మళ్ళీ ఇంతవరకు తెరవలేదు. మళ్ళీ ఇంతవరకు లెక్కించడం అనేటువంటి కాలేదు. 46 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆ భాండాగారాన్ని తెరవడము, లెక్కించడము అనేటువంటి ఒక విషయం కాలేదు. మధ్యన ఒకసారి లెక్కించామని ప్రయత్నం చేశారు. తాళం చెవి దొరకలేదట. మనం అన్నీ నమ్మాలి అంతే. తాళం చెవి దొరకలేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని మళ్ళీ ఆపేసుకున్నారు. ఆ తర్వాత మరి ఇంతకాలం ఎందుకు తెరవలేదు? అంతకంటే ముందు 4-5 సంవత్సరాలకు ఒకసారి భాండాగారాన్ని తెరిచి లెక్కించి దాచిపెట్టేటువంటి వాళ్ళు. అప్పుడు నాగబంధం లేదా? అంటే 78 కంటే ముందే నాగబంధాన్ని ఎప్పుడో విడదీశారు. ఆ నాగబంధం నుంచి విడదీసితేనే తలుపు తీయడానికి వస్తుంది కదా. మరి 78 వరకు నాగబంధం లేకుండా 78 వరకు దాన్ని తీసేసి ఆ తర్వాత ఇప్పుడు నాగబంధాలు వచ్చాయా? నాగబంధం ఉంది, విషసర్పాలు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, విషవాయువులు వస్తుంటాయి అనేటువంటి ఇప్పుడు నాగబంధం జ్ఞాపకం వచ్చిందా?
అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6 గదులు తెరిచారు. 7వ గది అలాగే ఉంది. దానికి నాగబంధం వేసింది. అందరికీ తెలుసు. దాన్ని చేయడానికి అందరూ కూడా జంకుతున్నారు. ఎవరు కూడా ముందుకెళ్ళడం లేదు. తాంత్రిక విద్యావేత్తలు వచ్చి కూడా భయపడి పక్కకెరిగారు. ఇది నాగబంధం వేసింది. ఇది చేస్తే ఏం ప్రళయం వస్తుందో ఏమో అనేటువంటి ఒక విషయంలో అందరూ కూడా భయపడుతున్నారు. దాన్ని ఇంతవరకు తెరవలేదు. మరి అలాగే ఈ దేవాలయానికి నాగబంధము అనేటువంటిది ఉన్నట్లయితే 78 వరకు ఎలా లెక్కించారు? 78 తర్వాత లెక్కించలేదెందుకు? అప్పటి ఉన్నటువంటి యొక్క డాక్యుమెంట్స్‌లలో ఎంత ఎంత డబ్బుంది? ఏమైనా తగ్గిందా? పెంచిందా? తగ్గిందా? ఏమైంది? అనేటువంటి ఒక విషయం ఎవరికీ తెలియదు. మధ్యన ఒక పౌరుడు ఆహ్, అది కోర్ట్‌లో పిటిషన్ వేశాడట. వేస్తే తెరవాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో దాన్ని ప్రయత్నం చేశారు. తాళం చెవి దొరకలేదు. ఆ తాళం చెవి ఎక్కడుంటుంది? రాష్ట్ర అధికారి దగ్గర ఉంటుంది. గవర్నర్ దగ్గరో, లేకుంటే ఆ జిల్లా అధికారి కలెక్టర్ దగ్గరో ఆ తాళం చెవిని వాళ్ళు భద్రపరుస్తారు. అది అది తాళం చెవి దొరకలేదు అన్నారు. 2 తాళం చేతులుంటాయి. ఒకటి పూజారికి సంబంధించిన దగ్గర, ఒకటి ధర్మాధికారికి సంబంధించిన దగ్గర ఉంటుంది. ఇది దొరకలేదు, అది దొరకలేదన్నారు. దాన్ని ఆగిపోయారు. మళ్ళీ మొన్న మన మోడీ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మోడీ గారు తన మినీ పోస్ట్‌లో చెబుతూ, ఒకవేళ గనక ఈ ఒడిస్సాలో మా బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే రత్నభండాగారాన్ని తెరిపిస్తాను అన్నాడు. సరే, అలాగే ప్రభుత్వం వచ్చింది. రత్నభండాగారాన్ని తెరిపించారు. తెరిపించడానికి ప్రయత్నం చేశారు. అది 3 గదులుగా ఉంది రత్నభండాగారం. మొదటి గది, మధ్య గది, చివరి గది 3 గదులు. మొదటి గదిలో ఏముంటుంది? మొదటి గది తాళం ఎప్పుడు తీయడానికి అనుకూలంగానే ఉంటుంది. రెండవ గది తాళం తీయడానికి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యమైన ఒక 3వ గదిలోనే ఉన్న భాండాగారం అంతా కూడా. రహస్య గది అంటారు దాన్ని. ఆ రహస్య గదిలోనే ఉంటుంది. మొదటి యొక్క గదిలో భాండాగారం యొక్క ప్రధాన సింహద్వారం తీసి లోపలికెళ్ళి మొదటి గది తెరిచినప్పుడు, ఆ ముందు గదిలో ప్రతిరోజు స్వామివారికి అలంకారం చేసేటువంటి యొక్క ఆభరణాలు, కిరీటాలు, ఆభరణాలు, బలరాముడు, కృష్ణుడు, సుభద్రాదేవికి అలంకారం చేసేటువంటి ఒక ఆభరణాలు, ప్రతినిత్యం అలంకారం చేసే ఆభరణాలు ఉంటాయట. రెండవ గదిలో అంతకంటే కొద్దిగా మించినవి ఉత్సవాల సమయాలలో అప్పుడు అలంకరించేటువంటి ఒక ఆభరణాలు ఉంటాయి. ఇక ముఖ్యమైనది 3వ గది. ఆ 3వ గది యొక్క తాళం చెవి దొరకలేదు. 78లో దొరికింది కానీ ఆ తర్వాత దొరకలేదు. ఇప్పుడు మోడీ గారు ఎప్పుడైతే గెలిచారో, మోడీ గారు ఆ సంపదను తీతాము, ఎంత ఉంది అనేటువంటి ఒక విషయంలో చూసినటానికి ఆ తాళాన్ని తీయడానికి ఇచ్చేశారు. సరే, ఎలాగో తాళం దొరికింది, అది తుప్పు పట్టిపోయింది అని చెప్పి దాని నమూనా చేయించారో, ఏమి చేశారో మళ్ళీ తాళం నిన్న తీయడం జరిగింది. అయితే ఇదివరకు చరిత్రాధారాల గనక మనము చూసుకున్నట్టయితే స్వామికి లక్షల వేల కోట్ల విలువైనటువంటి ఒక సంపద ఉంది అని చెప్పి తెలుస్తున్నది. అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉన్నదానికంటే కూడా అధికమైనటువంటి ఒక సంపద పూరి జగన్నాథపురిలో ఉంది అని చెప్పి, కుబేరునికే అప్పు ఇవ్వడానికి రెడీ ఉన్నటువంటి వాడు జగన్నాథుడు అని చెప్పి తెలుసు మనకు అనిపిస్తుంది. మరి అంత సొమ్ము స్వామి దగ్గర ఉంది భాండాగారంలో. రెండవది, ఆ సొమ్ము స్వామివారికి సంబంధించినటువంటి యొక్క స్థలాలు ఎన్నున్నాయి, ఎంతుంది, ఎంత పరులు ఎంత ఆక్రమించుకున్నారు, ఎంత ఉంది, ఇవన్నీ కూడా సర్వే చేస్తే స్వామివారి యొక్క సంపద అంతా కూడా బయటపడుతుంది. అంత ఆస్తి అంటే అనంత పద్మనాభ స్వామి వారి కంటే కూడా ఎక్కువగా ఆస్తి ఉన్నటువంటి జగన్నాథపురి స్వామి దగ్గర ఇంత ఆస్తి ఉంది. మరి ఆనాటి నుంచి నాగబంధాలు వేసుకుంటూ వచ్చారన్నారు. మరి 1978లో నాగబంధం వేశారో లేదో తెలియదు. 5 సంవత్సరాలకు ఒకసారి నాగబంధం తీసినంటే అటువంటి మహానుభావుడు నాగబంధాన్ని తీసేటువంటి ఒక తాంత్రికవేత్త, మంత్రవేత్త అనేటువంటి వ్యక్తి లేడా? మళ్ళీ మధ్యన ఎందుకు తీయలేదు? ఇది ఒక క్వశ్చన్ మార్క్ మాకు. రెండవది,
మొన్న తీశారు. సరే నాగబంధం ఉంది అని చెప్పి అనేక మంది పూజారులు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తూ వచ్చారు. అందులో విషసర్పాలున్నాయి, విషంతో నిండిపోయి ఉంది అని చెప్పారు. అంతకుముందు ఒకసారి వెళ్ళి చాలా ఏదో ఆ తుప్పుపట్టిన తాళంతోటే తీద్దామని వెళ్ళారు. వెళ్ళలేదు. ఏవో కొన్ని లైట్లుతో ఫోకస్ లైట్లతో దాని పరకంగా ఆ కిటికీలలో నుంచి చూశారట. చూస్తే గోడలు కూడా బీట పట్టి ఉన్నాయి. అంటే ఎప్పుడో 12వ శతాబ్దంలో కట్టినటువంటి ఒక దేవాలయం కాబట్టి అది బీటలు పట్టి ఉంది, బీటలు వారి ఉంది. లోపల నీళ్లు పడుతున్నాయి వర్షం వస్తే. దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి అనుకున్నారట. అనుకొని అది తీయాలి. బయటి నుంచి కిటికీల నుంచి చూసి చూడడం మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే అది దొరకలేదు. తర్వాత నిన్న మాత్రం దాన్ని ఆ స్వామివారి యొక్క దయ వల్ల ఒక 11 రోజుల నుంచి అందులోకి వెళ్ళి లెక్కించేటువంటి వాళ్ళు, ధర్మకర్తలు, ప్రధాన పూజారులు వీళ్ళంతా కూడా కఠినమైన దీక్షలో ఉండి దానికి ఎలాంటి పూజలు, హోమాలు చెయ్యాలి, ఒకవేళ నాగబంధం ఉన్నట్టయితే నాగబంధం ఎలా విడిపించాలి, ఆ నాగబంధానికి సంబంధించినటువంటి యొక్క మంత్రాల చేత వాటి చేత హోమాలు అవన్నీ కూడా ప్రధాన పూజారి వాళ్ళంతా కూడా అంటే దానికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తులను పిలిపించి అవన్నీ కూడా పూజలన్నీ చేసి నియమము నిష్టతో ఉండి అందరూ కూడా అంటే మొన్న ఇప్పుడు ఉన్నటువంటి ఒక కమిటీకి 13 మందితో కమిటీ, 15 మందితో కమిటీ వేశారు. ఆ కమిటీలో జస్టిస్ విశ్వనాథం, ఆ విశ్వనాథం గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు అది తెరవడం అనేటువంటి విషయం జరుగుతున్నది. వీళ్ళంతా కూడా దీక్షలో ఉండి నిన్న ఆ తాళం చెవితో మొదటి 2 గదులు తెరిచి అవి సామాన్యంగా అప్పుడప్పుడు తెరుస్తూనే ఉంటారు. వాటి గురించి సమస్య లేదు. 3వ గది తెరవడానికి చాలా కొద్దిసేపు ప్రయత్నం చేస్తే వెళ్ళలేదు. తర్వాత చాలా ప్రయత్నంగా ఆ 3వ గదిని తెరవడం జరిగింది. సరే మన జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పి విషసర్పాలను పట్టుకునేటువంటి వాళ్ళు ఒకవేళ అది కాటేసినా విషం ఎక్కకుండా ఉండడానికి వెంబడి వైద్యులు, విషహరణ వైద్యులు అంటారు, ధన్వంతరి వాళ్ళు ఎటువంటి విషం వచ్చినా, విషం శరీరంలో ఉన్న దాన్ని వెంబడే క్షణాలలో లాగేటువంటి యొక్క మందులతో, తర్వాత ఎటువంటి విషసర్పానైనా కానీ పట్టుకొని దాన్ని చేయడానికి ఉన్నటువంటి యొక్క వీళ్ళు మంత్రాలతో పాములను కట్టేటువంటి ఒక వ్యక్తులు ఉంటారట. ఆ మంత్రపూతంగా పాములను నడవకుండా అవి ఏమి చేయకుండా సాధు జంతువులుగా మారిపోయడానికి మంత్రవేత్తలను ఇవన్నీ చేసుకుంటూ ఆ ప్రధాన పూజారి వాళ్ళంతా కూడా వేదోచ్చారణ చేసుకుంటూ వెళ్ళి నిన్న 1 గంట నుంచి 1 మధ్యన విజయ ముహూర్తం అనేటువంటిది వాళ్ళ ఒడిస్సా శాస్త్రం ప్రకారంగా ఉన్నటువంటి ఒక ముహూర్తంలో, విజయ ముహూర్తంలో దాన్ని తలుపును తెరిచారు. లోపలికి వెళ్ళారు. లోపల ఉంది నిజమే, విపరీతమైన ధనం ఉంది. ఆ ధనము కొన్ని లక్షల వేల కోట్లు కావచ్చు అనేటువంటి లక్షల కోట్లు కావచ్చు అని చెప్పి అలాంటి ధన సంపద స్వామివారికి ఉంది. ఆ సంపద అంతా కూడా చూశారు. అది 7 పెట్టెలలో, అంటే ఒక్కొక్క పెట్టె 3 అడుగుల వెడల్పు 9 అడుగుల పొడుగుతో ఉన్నటువంటి యొక్క చెక్క పెట్టెలలో ఆ ధనాన్ని నిండగా నింపి పెట్టారు. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు పాత సినిమాలలో పెద్ద పెద్ద పెట్టెలు, అందులో బంగారము, సొమ్ములు అవన్నీ ఉంటాయి. గుట్టలుగా రాసులు పడి ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా గుట్టలుగా నవరత్నాలు, రాసులు, కెంపులు, ముద్రాలు, మాణిక్యాలు, మణులు అవన్నీ కూడా రాసులుగా పడి ఉన్నాయట. ఒకరోజు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అలా రత్న సింహాసనం ఉందని, బంగారు సింహాసనం ఉందని, హేమ సింహాసనము, రత్న సింహాసనం ఉందని చెప్పి, బంగారుమయమైనటువంటి యొక్క విగ్రహాలు ఉన్నాయని చెప్పి, స్వామివారి తల్పం ఉందని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అయితే నిన్న వాటిని అందరి ముందు ఆ జడ్జి గారు, విశ్వనాథన్ జడ్జి గారి యొక్క ఆధ్వర్యంలో అవన్నీ కూడా తలుపు తీసి అందులో నుంచి మరి అక్కడ లెక్క పెట్టారా లేకుంటే వాటిని ఒక స్ట్రాంగ్ రూమ్ అంటారు మనం ఈనాడు, ఒక భద్రితమైనటువంటి ఒక గది పెద్దది, ఆ గదిలో పెట్టి దానికి విపరీతమైనటువంటి అడుగడుక్కు ఒక రక్షకుడుగా ర్యాపిడ్ యాక్షన్ అటువంటి వాళ్ళను అందరినీ కూడా చుట్టూ పహరా పెట్టి
నిన్న దాన్ని ఓపెన్ చేశారు. చేసి వాటినన్నిటిని కూడా ఆ భద్రతా స్థలానికి ఆ యొక్క పెట్టెలను తీసుకొని వెళ్ళి ఆ భద్రతా స్థలంలో పెట్టారట. నిన్న లెక్కించడం ప్రారంభమైంది. ఒక పెట్టెలోంచి కొంత డబ్బు ఒక 5 గంటలు లెక్కబెట్టారు. ఈ 5 గంటలు లెక్కబెట్టినటువంటి పేపర్ మీద రాసుకున్నారు గానీ ప్రజలకు చెప్పలేదు. ఎప్పటికప్పుడు నిజానికి కూడా భగవంతుని సంపాదన నీ ఒక్కని సంపాదన, నా ఒక్కని సంపాదన కాదు. మనమంతా కూడా భగవంతునికి సమర్పిస్తేనే భగవంతునికి సంపదొచ్చింది. అలాంటిది ఎప్పటికప్పుడు ఏ రోజు లెక్క ఆ రోజు ప్రజలకు విన్నవించినట్టయితే అందరూ సంతోషపడతారు కదా! ఏం లాక్కొని పోరు కదా భగవంతుని సొమ్ము. నిన్న లెక్కించారు. 4 గంటలు లెక్కించేటప్పటికి సాయంకాలం అయింది. దాన్ని అక్కడికి పెట్టేసి కొత్త తాళాలు వేసి భద్రతా దళాన్ని చుట్టూ పహరా పెట్టేసి వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడు లెక్కిస్తారు అనేటువంటి ఒక విషయం లేదు. రేపా, ఎల్లుండా, కంటిన్యూ అవుతుందా, లేకుంటే ఇంకో 15 రోజులకా అనేటువంటి ఒక విషయం లేదు. అక్కడికది చెప్పేశారు. సమయం అయిపోయింది, సాయంకాలం 6 అయింది. ఇప్పుడు లెక్కించకూడదు, లెక్క పెట్టము. దాన్ని లెక్కించమని చెప్పారు. ఈ 4 గంటలలో లెక్కించినటువంటి యొక్క ధనం ఎంత? బంగారం ఎంత? దాన్ని ఎలా తూకం వేస్తున్నారు? ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనాన్ని తూకం వేయాలంటే లోపల చెక్క ఉండి పైన రేకు కొట్టారో, లేకుంటే మొత్తం బంగారంతోటి చేశారో. ఒక బంగారు సింహాసనం ఉందని చెప్పి ఒక మీడియా వాళ్ళు చెప్పారు. మరి ఆ బంగారు సింహాసనానికి 2 రకాలుగా చేయొచ్చు. మొత్తం బంగారం కరిగించి సింహాసనం చేయొచ్చు. లేదా లోపల చెక్కతో సింహాసనం చేసి పైన బంగారు రేకు పెట్టి దానికి నవరత్నాలు పెట్టొచ్చు. మళ్ళీ దాన్ని ఎలా తూకం వేయాలి అంటే సింహాసనం బ్రేక్ చేయాలి. మరి సింహాసనం బ్రేక్ చేస్తే లెక్కొస్తుందా? ఇలా అన్ని సమస్యలే. ఇలాంటి సమస్యలతో కూడుకున్నటువంటిది ఈ సంపద. సరే, సంపదంతా కూడా తీస్తారు. ఈరోజు కాకుంటే రేపు లెక్కిస్తారు. ఇంకా 15 రోజులకు లెక్కిస్తారు. అది ఆనాడే 1978లోనే 72 రోజులు లెక్కించి ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు మా నుంచి కాదని చెప్పి వదిలిపెట్టారని చెప్పారు. మరి ఈనాడు ఎన్ని రోజులు లెక్క పెడతారు? తూకం వేయడానికి ఎలా తూకం వేస్తారు? ఒక రత్నం చిన్నగా ఉంటుంది, ఒక రత్నం పెద్దగా ఉంటుంది. ఒక రత్నానికి విలువ ఆనాడు ఎంత విలువ, ఈనాడు ఎంత విలువ. ఇటు పురావస్తు పరిశోధనా వాళ్ళు, ఇటు నవరత్న శాస్త్రజ్ఞులు నవరత్నాన్ని గుర్తుపట్టి దాని విలువను పెట్టేటువంటి ఒక పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, రత్నాల వ్యాపారం చేసేటువంటి ఒక మహా ధనికులు, వీళ్ళంతా ఉంటేనే కానీ అది జరగదు. ఒక రత్నాన్ని విలువ కట్టాలంటే మనం మామూలుగా అంటాం, ఇది ఒక రౌతు అంటాం, మనం తీసి మనం పక్కకు పాలిస్తాం. అదే రౌతును ఒక వజ్రాల వ్యాపారి దాన్ని గుర్తుపడతాడు. ఇది కొన్ని లక్షలు ఉంటుందని చెప్తాడు. మరి ఇంత పెద్ద రత్నాలు ఉన్నప్పుడు వాటికి ఎన్ని కోట్లు ఉంటుంది? ఒక రత్నానికి ఎన్ని కోట్ల విలువ ఉంటుంది? అలా చూసుకున్నట్టయితే రత్నాలు రాసులుగా పోచున్నాయి, బంగారు సింహాసనాలు ఉన్నాయి, బంగారు విగ్రహాలు ఉన్నాయి అని చెప్పి ఎవరి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు మనం చెప్తున్నాను. మనని ఎవరు లోపలికి పోనివ్వలేదు కదా. నిన్ను వెళ్ళనివ్వరు, నన్ను వెళ్ళనివ్వరు, కెమెరామెన్ని వెళ్ళనివ్వరు, ఎవరు వెళ్ళరు. నేను స్వామీజీ అని చెప్పి, నేను గురువు గారిని చెప్పి నేను వెళ్తానంటే బయటికి వెళ్ళరా అంటారు, నన్ను రానివ్వరు. నేను చదువుకున్నవాడిని, పండితుడిని, నేను వేదం చదువుకున్నాను, శాస్త్రం చదువుకున్నాను, నేను లోపలికి వెళ్తానంటే నన్ను మెడలు పెట్టి దొబ్బేస్తారు. ఒక మీడియా వాళ్ళను లోపలి పెట్టి వాళ్ళను కూడా రానివ్వరు లోపలికి, రత్న భండాగారంలోనికి. బయట వచ్చి మనం చెప్పుకునేటువంటి ఒక విషయాలు ఇవన్నీ కూడా మన నోటికి వచ్చినట్టు మనం చెప్పుకునే. అసలు విషయం ఎప్పుడు బయటపడుతుంది అంటే పూర్తిగా ధనాన్ని లెక్క పెట్టినప్పుడు బయటపడుతుంది. అది ఇదివరకు ఎంత ఉండేది, ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, పాత డాక్యుమెంట్లు పేపర్లు, అప్పటి లెక్క కాగితాలు, ఇప్పటి లెక్క కాగితాలు అన్నీ రెండు కూడా దగ్గర పెట్టుకొని చూసినప్పుడు స్వామివారి యొక్క ధనము, ఆస్తి, స్థిరాస్తి, చరాస్తి. స్థిరాస్తి అంటే భూములు, పుట్రలు. ఈ స్థిరాస్తి ఎంత ఉంది? ఇంతవరకు ఎవరెవరు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు? అలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ సర్వే చేయించి భగవంతుని భూమిని భగవంతునికి ఇప్పించడం. ఇవన్నీ కూడా ఒక క్లిష్టమైన ఒక సమస్యలు ఇవన్నీ కూడా. దాన్ని చాలా జాగ్రత్తగా దీని వ్యవహారాన్ని డీల్ చేయవలసి వస్తుంది. ఇలా ఆ సంపదను లెక్కించడంలో మనము ఏదో చెప్పుకుంటూ పోయి ఇంత ఉంది, అంత ఉంది అంటే అసలు ఒక చరిత్ర చదివితే స్కంద పురాణంలోకి కనుక మనం వెళ్ళినట్టయితే, ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ చేశారో, అంటే ఇంద్రద్యుమ్న మహారాజు గారు
దేవ మన దేవాలయాన్ని నిర్మించడము, ఆ తర్వాత బ్రహ్మలోక విగ్రహాలు చేయించడము, బ్రహ్మలోకానికి వెళ్ళి దేవాలయ ప్రతిష్ఠ గురించి బ్రహ్మదేవుని తీసుకురావడానికి వెళ్ళి అతను తిరిగి వచ్చేటప్పటికి కృతయుగం పోయి, త్రేతాయుగం పోయి, ద్వాపరయుగం వచ్చింది. ఇంత సమయం పట్టింది. కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ద్వాపరయుగంలో ఆ స్థలాన్ని పరిపాలించిన వాడెవడు? కాలయవనుడు. కాలయవనుడు మళ్ళీ భూమిలో కూరుకుపోయినటువంటి ఆ దేవాలయాన్ని పైకి తీశాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు వచ్చాడు. అప్పుడు బ్రహ్మగారి చేత, సాక్షాత్ బ్రహ్మ చేత దాన్ని చేయించాడు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు అప్పటికే కొన్ని కోట్ల విలువైనటువంటి ఆభరణాలు చేయించాడని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ ఆభరణాలు ఏమైనాయి అంటే ఇదంతా చూసుకుంటే మనకు ఆ యొక్క ఎవరు అనంత పద్మనాభ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి కూడా ఆస్తి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. చిరచరాస్తులు. ఎందుకంటే చిరాస్తి ఎలా ఉందని చెప్పడానికి ఆధారం ఉంది అంటే, ప్రతి సంవత్సరం స్వామివారికి కొత్త రథాన్ని తయారు చేస్తారు, నిర్మిస్తారు. ఏ సంవత్సరం రథం ఆ సంవత్సరమే చేయాలి. దానికి చెట్లు నరకాలి, కొత్త చెట్టు పెట్టాలి, పాత చెట్టు నరకాలి, తీసుకురావాలి. మరి అలా అడవిలో ఎవరు కొట్టనిస్తారు? గవర్నమెంట్ అడవి అయితే ఫారెస్ట్ అయితే ఫారెస్ట్‌లో కొట్టనివ్వరు కదా! స్వామివారికి సొంత ఉన్నటువంటి భూమిలో నుంచి తీసుకురావాలి కదా! మరి అలాంటి పెద్ద పెద్ద అడవులు స్వామివారికి ఉన్నాయి. అంటే నా ఆలోచన ప్రకారంగా నీలాచలం యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరణ్యం ఏదైతే ఉందో అదంతా స్వామివారిదే అని చెప్పుకోవడానికి ఆధారం ఉంది. ఆ నీలమాధవుడు నీలాచల పర్వతం యొక్క నీలాచలం యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సంపదంతా కూడా స్వామివారిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారంటే దానికి ఎన్నో చెట్లు నరకాలి, 3 రథాలు చేయించాలి. ఆ 3 రథాలు చేయించినప్పుడు దానికి ఎంతో కలప పడుతుంది. ఆ కలపంతా రావడానికి ఎన్నో చెట్లు నరకాలి. మళ్ళీ కొత్త చెట్లు పెడుతుంటారు, పాత చెట్లు తీసుకొస్తుంటారు, జరుగుతుంటుంది. ఇది జరుగుతుంది. అంటే స్వామివారికి స్థిరాస్తి కూడా చాలానే ఉంది అని చెప్పొచ్చు. ఇటు చరాస్తి, స్థిరాస్తి అన్నీ ఉన్నాయి కాబట్టి స్వామివారు అనంత పద్మనాభ స్వామి కంటే కూడా గొప్పవాడే అని చెప్పొచ్చు. అంత ఆస్తి ఉందని చెప్పొచ్చు మనము అనుకూలంగా చూసినట్టయితే. ఎవరో పెట్టారు, కుబేరునికే అప్పిచ్చేటువంటి మహానుభావుడు జగన్నాథ స్వామి అన్నాడు. నిజమే, జగన్నాథ స్వామి దగ్గర లక్ష్మీదేవి ఉందిగా. అటు అనంత పద్మనాభ స్వామి దగ్గర కూడా లక్ష్మీదేవే కదా. మరి లక్ష్మీదేవి ఉన్నది కాబట్టి లక్ష్మీదేవి ఇస్తాడేమో స్వామివారు. లక్ష్మి జగన్నాథ స్వామికి దగ్గర ఉన్న లక్ష్మి ఉంది కాబట్టి ఇదంతా కూడా పెట్టాడు. ఇంకా కొందరైతే బలరాముడు అంటే ద్వాపరయుగంలో బలరాముడు ఆనాడు శమంతకమణి అని చెప్పి ఏదో చరిత్ర చెప్తూ ఆ సంపదంతా కూడా స్వామివారికి రత్నభాండాగారంలోనే పెట్టాడు బలరాముడు స్వామి అన్నాడు. నిజమే, పెట్టి ఉండొచ్చు. నువ్వు చూడలేదు, నేను చూడలేదు. ఒకరు చెప్పగా వినడం అనేటువంటి విషయమే కానీ దానికి కొన్ని ఆధారాలు అనేటువంటి సరిగా లేవు. నీవు చెప్తున్నావో నేను చెప్తున్నావో. స్వామివారికి మాత్రము ఒకటి, మనకు మన రాజ్యం కలియుగం ప్రవేశించిన తర్వాత కొంతకాలం నుంచి భారత యుద్ధం జరిగిపోయేదాని తర్వాత కొంతమంది రాజులు మాత్రము, నా లెక్క ప్రకారంగా మాత్రం కొంతమంది రాజులు స్వామివారికి విపరీతమైన సంపద ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్నిట్లలో చదివాను. దానికి ఆధారాలంటే సంపూర్ణమైన ఆధారాలు నా దగ్గర కూడా లేవు. నేను కూడా వీళ్ళు చెప్పగా విన్నటువంటివి ఏదో పుస్తకాలలో ఎక్కడో పేపర్లలో చదివినటువంటి విషయాలు మాత్రమే. కానీ స్వామివారికి మాత్రం సంపద ఉంది. ఆ సంపదను మనం ఈనాడు తీసుకుంటున్నాం. భగవంతుని సొత్తును మనం తీసుకుంటున్నాం. భగవంతుని సొత్తును మనము తీసుకుంటున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇదొక విషయం. తిరిగి మళ్ళీ నేలమాళిగలోనే పెట్టేద్దామా? తిరిగి నేలమాళిగలోనే పెట్టడమా? అలాంటప్పుడు తీయడం ఎందుకు, లెక్కించడం ఎందుకు? ఉన్నది అలాగే ఉంటుంది కదా. అయితే నా ఆలోచన ప్రకారంగా, పూర్వకాలం యొక్క ఆలోచన ప్రకారంగా భగవంతుడికి సరిపోగా మిగిలినటువంటి సంపద ఏదైతే ఉందో, భగవంతుని సంవత్సరం మొత్తంలో పూజారులకు దేవాలయానికి ఇది మెయింటైన్ చేయడానికి తదితరానికి ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది అటువంటి పెద్ద దేవాలయాలు. అవంతా ఖర్చు పోగా
మిగిలిన కొంత సొమ్ముని ఇలా నేలమాళిగలలో అక్కడ ఇక్కడ దొరికినటువంటి భాండాగారాల్లో దొరికినటువంటి ఒక సొమ్మును ప్రజోపయోగం చేయమని చెప్పారు. అంటే గ్రామాలు బాగు చేయడము, జనాలకు వసతి సౌకర్యాలు కల్పించడము, నీటి సౌకర్యాలు కల్పించడము, దారులు వేయడం అంటే రోడ్లు వేయడము, ఇలాంటి దేశోద్ధరణ కార్యక్రమానికి వాడుకోమని చెప్పారు. ఇప్పుడు అలాంటిది అంటే భగవంతుని యొక్క మెయింటెనెన్స్కు సరిపోగా మిగిలినటువంటి యొక్క దాన్ని కొంత మూలధనం అలాగే పెట్టి కొంత మూలధనాన్ని ప్రజోపయోగంగా వాడినట్టయితే అది భగవంతుడి యొక్క సేవ చేసినట్టయితే భగవంతుని యొక్క సంతోషపడతాడు, జనులంతా క్షేమంగా ఉంటారని చెప్పి మనకు పెద్దల వచనం. అది అలాగే తీసి లెక్కించి పేపర్ల మీద రాసి పెట్టేసి ఒక నోట్బుక్లో రాసేసి దాన్ని మళ్ళీ తీసుకు నేలమాళిగలో పెట్టేసి మళ్ళీ తాళం వేసేసుకుంటే దానివల్ల ప్రయోజనం అనేటువంటిది ఏమీ లేదు. దాన్ని కొంత ఉంచాలి. అంటే స్వామివారికి కొంత ధనాన్ని అలా పెట్టి కొంత ధనాన్ని ప్రజోపయోగంగా వాడాలి. ఇంతకుముందు 78వ సంవత్సరం వరకు మనకి ఇప్పుడు తేలేది ఏంటంటే మరి ఎంతవరకు తెలుస్తారో మహానుభావులు వారికే తెలుసు, ఆ జగన్నాథ స్వామికే తెలుసు. 78వ సంవత్సరంలో లెక్కించినటువంటి యొక్క సొమ్ము ఎంత, ఇప్పుడు వీళ్ళు లెక్కించే సొమ్ము ఎంత, అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది, ఏమైనా మనవాన్లో కొందరున్నారు దేవుడి సొమ్ము అయితే ఉంది, దేవుడు వచ్చి చూస్తున్నాడా హాయిగా తినేద్దామనేటువంటి ఒక మహానుభావులు ఉన్నారు. దేవుడిని చూడడు, ఎప్పుడు చూడాలో వాడు అప్పుడే చూస్తాడు, ఎప్పుడు చూసుకుంటూ కూర్చుంటాడా, నువ్వు ఒక్కడే భక్తుడవా నేను ఒక్కడే భక్తున్నా, ప్రపంచమంతా ఎంతో ఉన్నారు. అలా భగవంతుడు ఎప్పుడు చూడాలో అప్పుడు చూస్తాడు. ఇలా దాన్ని ఎవరెవరు కాజేశారో ఏమిటో విషయాలన్నీ బయటపడితే అప్పుడు ఆ జగన్నాథుని యొక్క చరిత్ర మనకు సంపూర్ణంగా తెలుస్తుంది. అతని యొక్క ఆస్తిపాస్తుల విషయం తెలుస్తుంది. ఆస్తిపాస్తులను మనము ఇచ్చేసాలి, ప్రజోపయోగంగా వినియోగం చేయ. ఇప్పుడు అనంతవర్ధన స్వామి దేవాలయంలో వచ్చింది ఆస్తి, దాన్ని దేనికి వినియోగించారు? 6 గదులు తెరిస్తే 6 గదులలో వచ్చినటువంటి యొక్క కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఒక సంపద వచ్చింది. దాన్ని ఏం చేశారు? అప్పుడప్పుడే పరిగెత్తారు. ఆ తర్వాత దాని గురించి విషయం లేదు. అది ఏం చేస్తున్నారు? ప్రజాపయోగంగా వినియోగం చేసినట్టయితే దేశం సుభిక్షంగా ఉంటుంది కదా, నా అభిప్రాయం. కొంత భగవంతునికి ఉంచండి, కొంత ప్రజోపయోగం వినియోగించండి, గ్రామాలు బాగు చేయండి, దేశాలు బాగు చేయండి, కొత్త స్కీములు బట్టి దాన్ని ఇచ్చేయండి. కొంత భారం మీకు కూడా తగ్గుతుంది కదా రాజ్యభారంలో. ఆనాడు కాలంలో మనం చరిత్రలు చదువుకున్నట్టయితే ఆనాటి రాజులు కూడా ఇలాగే చేశారు కదా. అలా మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే ఇప్పుడు మన అహోబిలంలో కూడా రత్న భాండాగారం ఉందని చెప్తున్నారు, ఇంకెక్కడో రత్న భాండాగారం ఉందని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా వెలికి తీస్తే మన భారతదేశము హాయిగా సుఖంగా ఉంటుంది కదా. దీంట్లో నిజమైనటువంటి ఒక భక్తి ఉండి దేశానికి సేవ చేసేటువంటి ఒక వ్యక్తులు ఉన్నప్పుడు ఈ భాండాగారాలు తెరిచి దాన్ని కొంత స్వామివారికి మూలధనంగా అక్కడ పెట్టి తక్కిన కొంత ధనాన్ని ప్రజోపయోగం వినియోగించినట్టయితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ఆ భగవంతుడు, ఆ జగన్నాథ స్వామి కూడా సంతోషంగా ఉంటాడు. ఇలా మరి మనకిప్పుడు నిన్నటికైతే 4 గంటలు లెక్కించారని చెప్పారు. మరి ఈరోజు ఇంకా లేదు, వాయిదా వేశారు, తర్వాత లెక్కిస్తామని అంటున్నారట. సరే, అది ఎప్పుడు లెక్కిస్తారో ఎలా లెక్కిస్తారో చూద్దాము. అంతవరకు ఆ జగన్నాథుడిని వేడుకుంటూ, స్వామి నీ సంపద నీవు కాపాడుకోవయ్యా, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ కాలం గడుపుదాం. ఆ రత్న భాండాగారాన్ని యొక్క విషయాన్ని తిరిగి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది శుభం. స్వస్తి స్వస్తి శ్రీ.